ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామందికి దేవతారాధన చేస్తుంటారు, కానీ ఏ రోజున ఏ తిథిలో తిథి ప్రకారం దేవతారాధన చేస్తే కలిగే ఫలితాలు చాలామందికి తెలియదు. ఎవరికైనా తెలిసి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు మీకు నేను ఈ వీడియోలో ఎవరైతే పంచాంగం ప్రకారం తిథి ప్రకారం దేవతారాధన చేస్తారో వారి జీవితంలో కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి, నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే కోరిన ప్రతి కోరిక అంటే ఏ కోరికైనా నెరవేరుతుంది. ఆ తిథికి ఉన్న బలం అలాంటిది. అందులో ప్రతి తిథికి అధిష్టాన దేవత ఉంటుంది. ఆ తిథి ఎలా ఉపయోగించుకోవాలి, ఆ అధిష్టాన దేవత ఎవరు, ఆ అధిష్టాన దేవత వల్ల మనకి కలిగే లాభాలేంటి, ఆరాధన వల్ల మీకు నేను ఈ వీడియో చెప్తాను. ముఖ్యంగా ఎవరైనా సరే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ప్రతిసారి కూడా చెప్తూ ఉంటాం, చంద్రమానం అంటే మనం చంద్రమానం ప్రకారం చూసుకుంటూ ఉంటాం. శుక్లపక్షం అమావాస్య తర్వాత పౌర్ణమి వరకు, కృష్ణపక్షం పౌర్ణమి నుంచి అమావాస్య వరకు, ఇలా ఈ మధ్యకాలంలో తిథులు ఉంటాయి. పౌర్ణమి అమావాస్య కూడా ఈ పక్షం ఉంటాయి. ప్రతి పక్షంలో 15 తిథులు ఉంటాయి. ఈ రెండు పౌర్ణమి అమావాస్య కలుపుకుంటే మనకి 17 అవుతాయి. ఈ 17లో ఏ తిథిలో మనం ఆరాధన చేస్తామో ఎటువంటి ఫలితం కలుగుతుందో మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఏ తిథిలో అయినా సరే మంచి ఫలితం ఉంటుంది. మొట్టమొదటిగా పాడ్యమి. పాడ్యమికి అధిష్టాన దేవత బ్రహ్మదేవుడు, అగ్నిదేవుడు. ఆ రోజున అగ్నిదేవుడిని బ్రహ్మదేవుడిని ఆరాధిస్తే కొత్త పనులు ఏదైనా ప్రారంభించడానికి శుభప్రదంగా ఉంటుంది. సంకల్ప సిద్ధి, అలాగే మీలో సృజనాత్మకత పెరుగుతాయి. చాలామంది భయపడతారు. ఆ రోజున ఈ దేవతలను ఆరాధించి పనులు చేయడం వల్ల జరిగే లాభం. అలాగే రెండవది విద్య. విద్యకి అధిష్టాన దేవత విష్ణు భగవానుడు, అలాగే విధాత. ఫలితం ఏంటంటే ఆ రోజున ఈ దేవతలను ఆరాధించడం వల్ల కార్యసిద్ధి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతాయి. మూడవది తదియ. తదియకి అధిష్టాన దేవత గౌరీదేవి అంటే పార్వతీదేవి. ఫలితం ఏంటంటే సౌభాగ్యం లభిస్తుంది. అలాగే శుభకార్యాలు, వివాహ సంబంధమైన సమస్యలు ఏదన్నా ఉంటే వాటికి పరిష్కారం లభిస్తుంది. ఎవరైనా ఆడవారు ఈ తిథిలో గౌరీదేవిని పూజిస్తే చాలా మంచిది అని శాస్త్రం చెప్తుంది. అలాగే నాలుగోది చవితి. అధిష్టాన దేవత వినాయకుడు. మనకి విఘ్నాలు తొలగిపోవడానికి, విద్య బుద్ధి ప్రాప్తించడానికి మనం సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ చవితి రోజున మనకి అద్భుతమైన ఫలితం కలుగుతుంది. అలాగే పంచమి. అధిష్టాన దేవత నాగదేవతలు, వరాహీదేవి. ఫలితం ఏంటంటే సర్పదోషాల నివారణ జరుగుతాయి, సంతాన ప్రాప్తి కలుగుతుంది, భయాలు తొలగిపోతాయి. అలాగే వరాహీదేవిని పూజిస్తే మీకు రుణబాధలు తొలగిపోయి శ్రేయస్సు కలుగుతుంది. పంచమి రోజు మీరు ఎప్పుడైనా అప్పులు ఉన్నవారు పంచమి రోజున వరాహీదేవిని ఆరాధించిన, వరాహీదేవి అష్టోత్తరాన్ని చదివినా మీకు ఖచ్చితంగా అప్పులు బాధ తీరే మార్గాలు తెలుస్తాయి. తర్వాత తిది షష్ఠి. షష్ఠి నాడు మనం అధిష్టాన దేవత కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి. ఫలితం ఏంటంటే ఆ రోజున కుమారస్వామిని ఆరాధించిన వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది, అలాగే ఆరోగ్యం కలుగుతుంది, శత్రువులపైన విజయాన్ని కూడా పొందుతారు. తర్వాత ఇది సప్తమి. సప్తమి అధిష్టాన దేవత సూర్యదేవుడు. ఎవరికైతే ఆరోగ్యం కావాలి, మంచి తేజస్సు కావాలి, కంటి చూపు మెరుగుపడాలనుకుంటారో, ఆరోగ్యాలు వృద్ధి చెందాలనుకుంటారో సప్తమి రోజున పూజ చేయండి. మనకి ఉదాహరణ రథసప్తమి. ప్రతి సప్తమి నాడు సూర్యారాధన చేయడం వల్ల ఇలాంటి ఫలితమే కలుగుతుంది. అలాగే ఇప్పుడు అష్టమ తిథి. అష్టమకి ఆదిదేవత దుర్గాదేవి, శివుడు, కాలభైరవుడు కూడా ఈ ముగ్గురు అధిష్టాన దేవతలుగా ఉంటారు.
ఫలితం ఏంటంటే అష్టమి నాడు ఎవరైతే ఈ దేవతలను ఆరాధిస్తారో వారికి శత్రువులపైన విజయాన్ని పొందుతారు, ధైర్యం వస్తుంది, కష్టాల నుండి నివారణ కలుగుతుంది. దుర్గాష్టమి నాడు దుర్గాదేవిని ఆరాధించడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో ప్రతి అష్టమి రోజున కూడా అలాంటి ఫలితమే కలుగుతుంది. అలాగే నవమి, ఈ నవమికి అధిష్టాన దేవత మాతృదేవతలు దుర్గాదేవి. ఫలితం ఏంటయ్యా అంటే మీకు శక్తి లభిస్తుంది, రక్షణ లభిస్తుంది, కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. మనం దసరా సమయంలో నవమి నాడు దుర్గాదేవిని పూజిస్తాం కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నవమి తిథి ఇలాంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆ రోజున మాతృదేవతలని దుర్గాదేవిని ఆరాధించడం వల్ల. అలాగే దశమి తిథి అధిష్టాన దేవత యమధర్మరాజు దిక్పాలకులు. ఫలితం ఏంటయ్యా మనకి ధర్మనిష్ట, శత్రువులపైన విజయం, మంచి కర్మలు చేయడానికి మార్గం ఏర్పడుతుంది. అలాగే ఏకాదశి అధిష్టాన దేవతలు శ్రీ మహావిష్ణువు. ఫలితం ఏంటంటే మోక్షప్రాప్తి, విముక్తి, ధనప్రాప్తి. ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల మనకి శ్రేష్టంగా మంచి పనులు చేయడానికి ఒక మంచి మార్గం ఏర్పడుతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్షం కూడా కలుగుతుంది. అలాగే ద్వాదశి అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు, దత్తాత్రేయుడు ధర్మదేవత అంటాం. ఈయన ధర్మబద్ధమైన జీవితాన్ని, పాపాల నుండి విముక్తి కలగడానికి, ఆయుష్ పెరగడానికి మనం శ్రీ మహావిష్ణువుని, ధర్మదేవతని ఆరాధించవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రీ మహావిష్ణువే అన్ని అవతారాల్లోనూ ఉంటాడు. ఇది మనం గుర్తించి ప్రయత్నం చేయాలి. అలాగే త్రయోదశి అధిష్టాన దేవత పరమశివుడు. ప్రత్యేకించి ఈ త్రయోదశి నాడు ప్రదోషకాలంలో గనక మనం పూజ చేస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది, శివానుగ్రహం వల్ల కష్టాలు తొలగిపోతాయి. అలాగే ఎవరైతే ప్రదోషకాల వ్రతం చేస్తారో ఆ రోజున వారికి దీర్ఘానారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే చతుర్దశి అధిష్టాన దేవత శివుడే, పరమశివుడు. శివలింగానికి అభిషేకం చేయడం వల్ల మహాపాపాలు తొలగిపోతాయి. ఆ రోజు మోక్షప్రాప్తి లభిస్తుంది. మనకి అమావాస్య ముందు వచ్చే చతుర్దశి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే పౌర్ణమి అధిష్టాన దేవత చంద్రుడు, అలాగే లక్ష్మీదేవి, అలాగే శ్రీ సత్యనారాయణ స్వామి. ఫలితం ఏంటయ్యా సంపూర్ణ ఐశ్వర్యము, మానసిక ప్రశాంతత, అదృష్టం కలిసి వస్తాయి పౌర్ణమి రోజున పూజ చేయడం వల్ల. అలాగే అమావాస్య అధిష్టాన దేవత పితృదేవతలు. ఫలితం ఏంటంటే పితృదేవతలకి తర్పణాలు ఇవ్వడం వల్ల వారి ఆశీస్సులు లభిస్తాయి, కుటుంబానికి శాంతి కలుగుతుంది. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నక్షత్రాలు మరియు తిథులు ఇవి రెండూ కూడా ఆ నక్షత్రాలు, వారాలు మనం ఏ దేవతారాధన చేస్తామో ఆ దేవత మనకి అదృష్టాన్ని కలగజేస్తుంది. మనం ముఖ్యంగా శ్రావణ మాసంలోనూ మంగళవారాలు గౌరీ పూజ, శుక్రవారం నాడు లక్ష్మీ పూజ, శనివారం నాడు విష్ణు పూజ లాంటివి చేస్తూ ఉంటాం. అలాగే పండగలు, వ్రతాల సమయంలో కూడా మనం ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. పర్టికులర్గా ఈ తిథుల్లోనే వస్తాయి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే నమ్మకంతో, విశ్వాసంతో చేస్తారో వారికి ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి. ఏ తిథి నాడు మనం ఏ దేవతని ఆరాధిస్తామో తెలుసుకున్నప్పుడు విధిగా మనం ఈ తిథుల్లో ఆ దేవతని అష్టోత్తర శతనామాలు చేసిన, ఒక ఫలము పండు పెట్టి పూజ చేసిన, పత్రం పెట్టి పూజ చేసిన మంచి ఫలితాలని పొందుతాం. ఇది మీకు నమ్మకము, విశ్వాసంతో ప్రయత్నం చేయండి. ఎందుకంటే జ్యోతిషశాస్త్రంలోను, ధర్మశాస్త్రంలో వీటి గురించి చాలా అద్భుతమైన వర్ణనలు ఉన్నాయి. మీరు ఎవరైనా సరే చేసేవారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే రెగ్యులర్గా మీకు వీడియోలు రావాలనుకునేవారు ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను. వాటిని మీరు జాయిన్ కావచ్చు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.